పాడుతా తీయగా సీజన్ 27 గ్రాండ్ ఫినాలేకి స్వాగతం. సంగీత స్వాగతం. జోషిక తప్పు తప్పు. చూపులతో కాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపువారు మీరు కాదా? చెయ్యి వేయబోతే బెదురుతారు వింతగాదా? ఏమే ఏమే భామా, ఏమే ఏమే భామా. నిన్నే వలచితినోయి, నిన్నే వలచితినోయి, కన్నుల్లో దాచితినోయి, వెన్నెల్లో వీచితినోయి, నీకై అభిసారికనై. ఓ ప్రియా పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ. కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ. కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ.
ఆశల వెల్లువై రాగం పలికించనా ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా కలహంసై కబురులందివ్వన రాచిలకై కిలకిల నవ్వన నా పెదవుల మధువులే ఇవ్వన సయ్యాటలోనా ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచాడు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచాడు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచాడు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచాడు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి అంతకన్నా ముందుగానే ఎందుకు నన్నాలి ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. థ్యాంక్ యూ. జడ్జెస్ ఓవర్ టు యు. జోషిక నమస్తే సార్. నమస్తే. నిన్ను నేను ఏమనేవాడిని? జోషిక. జోషిక వచ్చిందంటే జోషిక. మళ్ళీ వచ్చావు, మళ్ళీ తెచ్చావు. బాగా పాడావు, చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. చాలా మనసంతా ఆనందంతో నిండిపోయింది. చాలా బాగా పాడావు. ఏంటంటే అంత బాగా పాడావు. ఒకటి చెప్పాలనిపిస్తుంది నీ గురించి. ఏంటంటే చతుర్ముఖ బ్రహ్మ గురించి విన్నాను, పంచముఖ ఆంజనేయుడి గురించి విన్నాను, షణ్ముఖుడి గురించి కూడా విన్నాను, కానీ షట్ గళ గాయని గురించి ఇంతవరకు వినలేదు, చూడలేదు. 6 పాటలు 6 రకాలుగా 6 గొంతులతో పాడావు. చాలా బాగా పాడావు. అయితే చిన్న లోపం కూడా ఉంది. ఏంటంటే కంచికి పోతావు కృష్ణమ్మ అనే మొదటి మాట ఇంకా అందంగా రావాలి. తర్వాత ఎన్నో రాత్రులు వస్తాయి పల్లవి తర్వాత రెండోసారి వచ్చినప్పుడు ఆహా ఎన్నో రాత్రులు వస్తాయి దగ్గర ఇంకా అందంగా పాడాలి. ఈ 2 లోపాలు మినహాయించి బ్రహ్మాండం. థ్యాంక్ యూ సార్. జోషిక నమస్తే సార్. నమస్తే అమ్మా. నిన్నే వలచితున్న ఏ శృతిలో పాడా ఒకసారి అన్నయ్య గారు సాయి చూపించమ్మా. ఎఫ్ సార్. అది పల్లవి అయిన తర్వాత ఓ ప్రియా ఎలా అంటున్నావు? ఓ ప్రియా. అది చిన్న తప్పు ఉందమ్మా. సారిగా పా కాదు సాగా పా. ఓ ప్రియా పాడు. ఓ ప్రియా. మళ్ళీ ఓ ప్రీ కాదు ఓ ప్రీ. ఓ ప్రియా కాదు, మళ్ళీ ఇంకా కరెక్ట్ చేసుకో. ఓ ప్రియా ఓ ప్రియా. ఓ ప్రియా. గుడ్. అంటే ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేసి నీకు అది అలవాటు అయిపోయింది. బట్ మెడ్లీ అంతా కూడా చాలా చక్కగా పాడావమ్మా. ఎక్స్ప్రెషన్ నాకు నచ్చింది. అందుకనే ఎలా పాడావాలి మొత్తం ఓవరాల్గా చెప్పమంటే, ఎన్నో సింగర్లు వస్తారు కానీ రాధి జోషికమ్మ. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంకే నమస్తే మా. నమస్తే జోషిక. జోషిక వస్తే జోష్ ఇక
నిన్ను జోష్ అని పిలిచేవారు చంద్రబోస్ గారు. అవును మ్యామ్, ముందు జోష్ అని కూడా పిలిచేవారు. ఓకే ఓకే, ఆ తర్వాత ఇంకేం పేర్లు పెట్టలేదు. అవును. జోషిక అంత బాగుంది నాన్న, నీ వాయిస్ బాగుంది, మాడ్యులేషన్ బాగుంది, స్పష్టంగా పలుకుతున్నావు, అండ్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది. కానీ శృతి పోతుంది తల్లి. నెక్స్ట్ రౌండ్కి అది కొంచెం సరి చేసేసుకొని వచ్చేసాయి, ఓకే మ్యామ్. సరేనా? ఓకే నువ్వు కార్డ్స్ సరిగా వస్తున్నాయో లేదో ఇన్ ఇయర్ మానిటర్లో ఒక్కసారి చెక్ చేసుకో, ఓకే మ్యామ్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. థ్యాంక్ యూ మ్యామ్.